కొంతమంది మనకు దూరమైనప్పుడు వాళ్ళ ఇల్లు తెలిసింది, దగ్గరున్నప్పుడు తెలియదు. మనం ఏడ్చినంత మాత్రాన వాళ్ళు తిరిగి రారులే. కానీ ఎప్పుడైనా సరే దేవుడు మనకు తోడుగా ఇచ్చిన వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఎప్పుడూ ఉంటుంది. తర్వాత నువ్వు ఎంత ప్రేమ పంచాలనుకున్నా వాళ్ళు నీకు దొరకరు. ఉన్నప్పుడే పంచాలి మనం ప్రేమను. చచ్చిపోవడం అనేది చాలా బాధాకరం. అందుకని మరణం చాలా బలమైందండి. ఈ లోకంలో మనిషి అన్నిటిని జయిస్తాడు, కానీ మరణాన్ని జయించలేడు. ఆ మరణాన్ని యేసయ్య జయించాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళును యేసయ్య ఇరిచాడు అనమాట. మరణం మీద జయం పొంది అటు జయాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తూ వచ్చాడనమాట. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు ఆయనకి తెలిసిన వాళ్ళందరూ వచ్చి ఎలా ఏడుస్తున్నారు? ప్రాలాపిస్తున్నారు, రోదిస్తున్నారు, విలపిస్తున్నారు. వాళ్ళు రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చినప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదన్నాడు. చనిపోలేదంటే మరి వాళ్ళు సంతోషపడాలా, అపహసించాలా? మీరు చచ్చిపోయిందని ఏడుస్తున్నారు, ఆ అమ్మాయి చనిపోలా, ఆ అమ్మాయి నిద్రపోతుంది అన్నాడు. వెంటనే ఆ మాట వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలి. వారు అపహసించారు, గేలి చేశారు, గోల చేస్తున్నారు. ప్రభు యొక్క శక్తిని వాళ్ళు ఆధారం చేసుకోవాలా. ప్రభు మాట మీద వారికి నమ్మకం లేదు. ప్రభు మాట్లాడితే వాళ్ళకి విశ్వాసం లేదు. యేసయ్య ఏం చేశాడంటే వాళ్ళని బయటికి పంపివేసేసాడు. లోపల ఉన్న వాళ్ళందరినీ బయటికి నెట్టివేసేశారు. ఈరోజు నువ్వు ప్రార్థనకు వస్తుంటే నిన్ను ఎవరైనా ఎగతాళి చేస్తున్నారా? అపహాస్యం చేస్తున్నారా? ఆ దేవుడిని నమ్ముకున్నారు, ఈ దేవుడిని నమ్ముకున్నారా అని ఏమన్నా మీ గురించి మాట్లాడుతున్నారా? చూడండి, అపహాస్యం చేసిన వాళ్ళందరినీ దేవుడు బయటకు పంపించేసేసాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరినీ లోపలికి తీసుకెళ్ళాడు. యోహాను, యాకోబు, పేతురు వీళ్ళు ముగ్గురు శిష్యులు వచ్చారు యేసయ్యతో పాటు. తర్వాత యాయీరు భార్య. మిగిలిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు, గేలి చేస్తున్నారు. దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలా, దేవుని మాటల మీద నమ్మకం లేదు. అందుకని దేవుడు వాళ్ళని బయటికి పంపించేసేసాడు. నమ్మిన వాళ్ళనేమో లోపలికి తీసుకెళ్ళాడు, నమ్మిన వాళ్ళనేమో బయట పెట్టేసేసేసాడు. లోపలికి వెళ్ళి ఆ చనిపోయిన చిన్నదాన్ని చూసి యేసయ్య అన్నాడు, తలితా కుమి అన్నాడు. తలితా కుమి అంటే చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. అనగానే ఆ చనిపోయినటువంటి ఆ చిన్నది కళ్ళు తెరిచి చూసింది. కళ్ళు తెరిచి చూసి వెంటనే లెగిసి మంచం మీద కూర్చుంది. మంచం మీద కూర్చున్నటువంటి ఆమెకి 12 సంవత్సరాల వయసు. జరిగిన విషయాలు ఎవరితో చెప్పొద్దు అని చెప్పి ఆ చిన్నదానికి భోజనం పెట్టండి అని చెప్పి యాయీరు కుమార్తెని యాయీరు చేతిలో పెట్టాడు యేసయ్య. యాయీరుకి ఏం కావాలి? తన కుమార్తె బాగుపడటం కావాలి, తన కుమార్తె బ్రతకటం కావాలి. ఆయన ఆశను యేసయ్య తీర్చాడు. తీరవబట్టడానికి గల కారణం ఏంటంటే చనిపోయింది, ఇంకెందుకు బోధకుడిని శ్రమ పెడతావని వాళ్ళు వీళ్ళు చెప్పినా కానీ ఎవరి మాటలు కూడా యాయీరు వినలేదు. యేసయ్య మాటలు మాత్రమే విన్నాడు. యేసయ్యతో పాటు ఉన్నాడు. యేసయ్యని విడిచిపెట్టలేదు. తన కుమార్తెను తిరిగి మరలా ఆరోగ్యవంతురాలుగా, సజీవురాలుగా పొందుకున్నాడు. ప్రియమైన వారు, కాబట్టి యేసయ్య దగ్గరికి వెళితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, చాలా దీవెనకరంగా ఉంటాయి. జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుండెను. అంటే యేసు ప్రభు వారు పగలంతా బోధించి, పగలంతా అనేకులకు స్వస్థత పరిచి, రాత్రి సమయం అంతా కూడా ఒలీవల కొండకి వెళ్ళి తెల్లవారులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు తండ్రికి. ప్రభు దేవాలయానికి వచ్చే సమయానికల్లా, లేదు ప్రభు ఎక్కడైనా వచ్చే సమయానికల్లా ప్రజలందరూ ఆయన కొరకు ఎదురు చూచుచుండెను. ఎవరు చూస్తున్నారు? ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండెను. యేసయ్య సహాయం పొందుకోవాలనుకున్న వాళ్ళు యేసయ్య కోసం ఎదురు చూశారట. కాబట్టి వీలైనంత తొందరగా పెందలకాడ రావడానికి ప్రయత్నం చేయండి. వీలైనంత మట్టుకు తొందరగా పెందలకాడే దేవుని సన్నిధికి రండి.
పెందల కాడ ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వస్తాడు. ఇస్సాకుకు మాట చెప్పాడు, మాంసం తీసుకుని రా, తిని నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు ఏశావుతో. ఎవరు వచ్చారు? ఏశావు వచ్చాడు, యాకోబు వచ్చాడా? చెప్పింది ఎవరికి? ఏశావుకి చెప్పాడు. మరి తెచ్చింది ఎవరు? తొందరగా ముందు ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. యాకోబుకి ఆశీర్వాదం వచ్చింది. ముందుగా ఎవరైతే వస్తారో వాళ్ళకే ఎక్కువ ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధికి పెందలకడ రావాలి. మన కోసం ఆయన ఎదురు చూడటం కదా, ఆయన కోసం మనం ఎదురు చూడాలి. మన కొరకు మనం దేవుని కొరకు ఎదురు చూడాలి. అప్పుడే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి యాయీరు యొక్క విశ్వాసము అంతకంతకు పెరిగింది కానీ తగ్గలేదు. ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగిస్తారా? కాలము సమయాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు, మీరు పాలు తాగే పరిస్థితిలోనే ఉన్నారు. పాలు తాగేది శిశువులే కానీ యవనులు కాదు. అంటే ఆత్మీయ జీవితంలో మనం రోజు రోజుకి క్రమక్రమంగా ఎదుగుతూ ఉండాలి. ప్రార్థన చేసుకోవాలి, సహవాసం ఉండాలి, రొట్టె విరచడం ఉండాలి. ఎక్కువ సమయం దేవునితో సహవాసం గడుపుతూ ఉండండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ 2 అద్భుతాలు జరిగినాయి. రక్తస్రావ రోగం కలిగినటువంటి ఒక సహోదరిని దేవుడు స్వస్థపరిచాడు. ఆమెను ఎందుకు స్వస్థపరిచాడు అంటే ఆమెకి విశ్వాసం ఉంది. యాయీరు కుమార్తెను బ్రతికించాడు. ఎందుకు బ్రతికించాడంటే యాయీరుకి విశ్వాసం ఉంది. అలాగే నీకు నాకు మనందరికీ ఏం కావాలి? మరి విశ్వాసం ఎప్పుడు పెరిగిద్ది? వినుట వలన. రైట్, వినుట వలన విశ్వాసం కలిగిద్ది. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడు వింటూనే ఉండాలి, దేవునితో సహవాసం చేస్తూనే ఉండాలి. సమస్యలు వచ్చినాయని, బలహీనతలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని దేవునికి దూరం అయిపోతే నీకే విశ్వాసం ఉన్నట్టు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తే దేవుడు సాయం చేస్తాడు. పేతురు నీళ్ళల్లో మునిగిపోతే యేసయ్య రక్షించాడా లేదా? అలాగే నువ్వు సమస్యల్లో మునిగిపోతూ ఉంటే యేసయ్య దగ్గరికి రాకోకుండా నువ్వు ఖాళీగా కూర్చుంటే సమస్యలు పోతాయా? ఇబ్బందులు పోతాయా? దేవునికి దూరం అవుతున్నావంటే చెట్టుకు కొమ్మ ఎప్పుడు అంటుకట్టు ఉంటేనే కొమ్మ ఫలించిద్ది. కొమ్మ వేరుగా ఉంటే ఎండిపోయిద్ది. అంతకంతకు మనం సమస్యలకు తెచ్చుకోవడమే తప్ప సమస్యలను సాల్వ్ చేసుకోలేము. సమస్యలు ఎప్పుడు సాల్వ్ అవుతాయి అంటే మనస్ఫూర్తిగా దేవుని తట్టు మనం చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో నూతనమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక.